హాయ్ ఫ్రెండ్స్, బంగారం అంటే మనకు భూమి లోపల దొరికే ఒక విలువైన లోహం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ భూమిపై ఉన్న బంగారం అంతా అంతరిక్షం నుండి వచ్చింది. ఎస్, కోట్లాది ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక భారీ ఖగోళ విస్ఫోటనం వల్లనే బంగారం జనించిందని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంలో మీరు ధరించే బంగారం ఉంగరం వెనుక దాగి ఉన్న ఆ కాస్మిక్ రహస్యాలను ఛేదిద్దాం. బంగారం అనేది భూమిని అంతర్భాగంలో సహజంగా తయారేది కాదు. రెండు న్యూట్రాన్ స్టార్స్ అత్యంత వేగంగా ఒకదానికొకటి ఢీకొట్టినప్పుడు కలిగే విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత, పీడనం వల్ల బంగారం జనిస్తుంది. ఈ ప్రక్రియను ఆర్ ప్రాసెస్ అని పిలుస్తూ ఉంటారు. ఆ విస్ఫోటనం ద్వారా వెలువడే బంగారు ధూళి అలాగే విశ్వమంతా వ్యాపించి గ్రహాలు ఏర్పడే సమయంలో వాటిలో కలిసిపోతుంది. భూమి ఏర్పడే సమయంలో లోపల ఉన్నటువంటి బంగారం అంతా ద్రవ రూపంలో ఉండి కేంద్ర భాగంలోకి వెళ్ళిపోయింది. మరి మనకు పైన ఎలా దొరుకుతోంది? సుమారు 400 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై కురిసినటువంటి భారీ ఉల్కపాతం వలనే ఈ బంగారం పై పొరల్లో నిక్షిప్తమైందని పరిశోధకులు వివరిస్తున్నారు. మనం ఇప్పుడు తవ్వి తీసినటువంటి బంగారం అంతా ఆ ఉల్కల ద్వారా వచ్చిందేనని జియోకెమికల్ విశ్లేషణలు చెబుతున్నాయి. బంగారం యొక్క అణు నిర్మాణం అత్యంత సంక్లిష్టమైంది. దీనిని ప్రయోగశాలలో తయారు చేయడం ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. కేవలం అణు రియాక్టర్లలో భారీ ఖర్చుతో కొన్ని అణువులను మాత్రమే సృష్టించగలిగారు. 1 గ్రాము బంగారాన్ని కృత్రిమంగా తయారు చేయాలంటే దాని ఖరీదు ఆ బంగారం విలువ కంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనికి అంతటి విలువ. బంగారం యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే అది ఎప్పటికీ తుప్పు పట్టదు. వేల ఏళ్ల క్రితం ఈజిప్ట్ పిరమిడ్లలో భద్రపరిచినటువంటి బంగారం కూడా నేటికి అదే మెరుపుతో ఉండడానికి గల కారణం దానిలో స్థిరమైనటువంటి రసాయన బంధాలే. ఇది భూమిపై ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన స్వచ్ఛమైన లోహం. విజ్ఞాన శాస్త్రం దీనిని నోబెల్ మెటల్ అని కూడా వ్యవహరిస్తోంది. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో అంతరిక్ష మైనింగ్కు కొత్త దారులను చూపిస్తున్నాయి. 16 సైకి వంటి గ్రహ శకలాలపై అపారమైనటువంటి బంగారు నిధులు ఉన్నాయని నాసా గుర్తించిందని మనం ఇదివరకు తెలుసుకున్నాం. భవిష్యత్తులో ఇతర గ్రహాల నుండి కూడా బంగారాన్ని తీసుకురావడంపై ప్రస్తుతం పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మార్చేయబోతోంది. బంగారం యొక్క కాస్మిక్ పరిణామం మనకు అత్యంత అపురూపం అనిపించే వస్తువుల వెనుక ఇంతటి అనంతమైనటువంటి విశ్వం దాగి ఉందో గుర్తు చేస్తోంది. అలాగే అందులో మర్మాన్ని కూడా గ్రహిస్తే నక్షత్ర ధూళిని మనం ధరిస్తున్నామన్న సంగతి అవగతమవుతుంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.